హాయ్ హలో నమస్తే నేను మీ భానుకిరణ్ బస్సుల రైట్ నో ఇప్పుడు నేను ఉన్నది మన యూనిట్ 1 ఈ యూనిట్ 1 చంపాపేట ఏరియాలో ఉంది. సో ఒకసారి ఏడుకొండలు రా. సో బేసికల్గా మనము బీకేపీ హోమ్స్ అనేది స్టార్ట్ చేసిందే ఇది ఇక్కడ అనమాట. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసింది ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండే, దాని తర్వాత దీన్ని లైక్ అంటే రెడీ స్టాక్ ఏదైనా ఇడికించి డెలివరీ ఏమైనా అయ్యేది ఉంటే ఇక్కడ పెడుతున్నాం అనమాట హోల్డింగ్. ఒకసారి మొత్తం చూపి ఏడుకొండలు. సో ఇక్కడ కొంతమంది కస్టమర్స్ వచ్చి చెక్ చేసుకుంటారు అనమాట, ఇక్కడ క్వాలిటీస్ ఎట్లున్నాయి, బాగున్నాయా లేవా అంటే. లాంగ్ మన కొండాపూర్ వరకు రాని వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకుంటారు. బెడ్స్ ఉంటాయి, మ్యాట్రిసెస్ ఉంటాయి, డైనింగ్ టేబుల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కొన్ని శాంపిల్సే ఉంటాయి. దాంట్లో కస్టమర్ కంఫర్ట్ కానీ ఫీల్ కానీ ఇవన్నీ చెక్ చేసుకుంటారు. అండ్ కొంతమంది నచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చి ఆర్డర్ ఇస్తారు. అండ్ కొంతమంది ఇక్కడనే ఆర్డర్ ఇచ్చి ఫైనలైజ్ చేసుకుంటారు. సో ఇక్కడ వరకు అంటే బేసికల్గా ఇనీషియల్గా ఇది మన రైస్ మిల్ ఉండే. దాని తర్వాత ఇది మేము చూసినప్పుడు బెటర్ బాగానే ఉంటుంది కదా మనం ఇక్కడ పెడితే, అంటే ఇక్కడ సౌండింగ్ కూడా ఎక్కువ బయటికి వెళ్ళదు, కొంచెం లోపలికే ఉంటుంది ఏరియా. సో బాగుంటుంది కదా అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేసి ఉండే. అండ్ ఇనీషియల్గా మనం స్టార్ట్ చేసింది సోఫాసే. దాని తర్వాత ఇక్కడ బెడ్స్ కావచ్చు, డైనింగ్ టేబుల్స్ కావచ్చు, ఇవన్నీ కస్టమర్ అడగడంతో లైక్ బయట ఫస్ట్ ఎక్యూర్ చేసుకుంటుండే, బయటికి వెళ్ళి మనం ఆర్డర్ ఇచ్చి బయట తెచ్చుకుంటుండే. దాంట్లో కొంచెం క్వాలిటీ వేరియేషన్ కనిపించి సరే మనం తీసుకొస్తే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది కదా, మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి ఇట్లా స్టార్ట్ చేసినండి. అండ్ ఇప్పుడు ఇది సోఫా కమ్ బెడ్. ఇది సోఫా కమ్ బెడ్. అంటే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ప్రతి దగ్గర. అంటే లైక్ కస్టమర్ వచ్చినప్పుడు డిఫరెంట్ మోడల్స్ అడుగుతారు కాబట్టి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇది సోఫా కమ్ బెడ్. సో దీంట్లో కూడా సేమ్ 18 mm ప్లైవుడ్ ఉంటుంది, సేమ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఫ్యాబ్రికేషన్ లైక్ డిపెండ్స్ అపాన్ ద కస్టమర్ చాయిస్. హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ దర్ లైక్ ఆల్మోస్ట్ లైక్ మీకు ఒక 10 to 15 ప్యాటర్న్స్ ఆఫ్ సోఫాస్ ఉంటాయి. అండ్ డైనింగ్ టేబుల్స్ కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి మోడల్స్. ఇది ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్. ఇది వేర్ పీపుల్ ఆస్క్ మీ లైక్ అంటే ఎందుకు బయట తక్కువ రేట్స్ ఉంటాయని చెప్పేసి. ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్ ఇట్స్ లైక్ వెరీ లైట్ వెయిటెడ్, ఇంత ఈజీ లిఫ్టింగ్ ఉంటుంది అనమాట. దాని తగ్గట్టే లైఫ్ ఉంటుంది. ఇది మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఇది లిఫ్ట్ చేయడానికి 2 చేతులు పెట్టాల్సి వస్తుంది. ఏదో నేను వీడియో కోసం చేస్తుంది కాదు, మీరు కావాలంటే వచ్చి చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఇక్కడ ఉన్నాయని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసినాయి. ఈ మార్బుల్స్ అనేవి బయటికి వెళ్ళి తీసుకొని వస్తాము. బేసికల్గా ఈ మార్బుల్స్ అనేవి మేము వాడడం బంద్ చేసేసినాం. దిస్ ఆర్ నాట్ యాక్చువల్ మార్బుల్స్, ఇవన్నీ ఫిలిమ్స్ అనమాట. ఇవన్నీ వాడడం బంద్ చేసేసినాము. తక్కువ రేట్కి కస్టమర్స్కి ఇచ్చేస్తాం అన్నమాట. ఇక్కడ ఉన్నాయి. అండ్ దోస్ ఆర్ బెడ్స్, ఫ్యూ బెడ్స్, 1 2 3 4 బెడ్స్. అంటే లైక్ జస్ట్ ఇవి మోడల్స్. జస్ట్ కస్టమర్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం లేవా అని అంటే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి సార్ అని చూపించడానికి. అండ్ దీంట్లో కొన్ని డెలివరీ అయ్యేటివి కూడా ఉన్నాయి కొన్ని. ఇవన్నీ ఫ్రేమ్స్, ఇవన్నీ టీక్వుడ్ ఫ్రేమ్స్. ఇవి చైర్స్వి టీక్వుడ్ ఫ్రేమ్స్. అండ్ పైన మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆఫ్ కర్టెన్స్ ఉందన్నమాట. కర్టెన్స్ లేకంటే స్టిచ్చింగ్ కానీ మేకింగ్ కానీ అంతా ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ కూడా యూనిట్ కాబట్టి కొంచెం మెస్సీగానే ఉంటుంది. సో ఇదంతా మన కర్టెన్స్ డిపార్ట్మెంట్ ఇది. సో ఇక్కడ రెగ్యులర్ వర్క్ నడుస్తూనే ఉంటుంది కర్టెన్స్. సో ఇది కర్టెన్, చిల్డ్రన్స్ బెడ్రూమ్దా? ఓకే. సో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కర్టెన్. సో అంటే ఎటువంటి ప్యాటర్న్స్ ఉన్నా కూడా మనం కస్టమైజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మీకు ఈ ప్యాటర్న్, ఈ డిజైన్ నచ్చింది కర్టెన్లో అంటే మనం ఆ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకోవచ్చు. సో ఎప్పుడు వెళ్తుంది డెలివరీ? ఓకే. సో ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ ఫ్రమ్ డీ డెకార్ ఉంటాయి, కొన్ని ఫ్రమ్ బీ డెకార్ కొన్ని ఉంటాయి, అండ్ ఆల్సో ఫ్రమ్ దర్పన్ ఉంటాయి. సో డిపెండ్ అపాన్ కస్టమర్ చాయిస్ బట్టి మనం తీసుకొచ్చి మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తాం అనమాట. సో మన స్పెషాలిటీ ఏంటంటే ద వెల్ ట్రైన్డ్ స్టిచ్చర్స్. ఇప్పుడు మనకు వాళ్ళు చూసుకున్న కొద్దీ आपका सर्विस कितने साल है भाई? दोनों का सर्विस कितने साल है कर्टन्स पे? 15 साल से आप स्टिचिंग कर रहे. पहले किधर करते थे आप? ముంబై में करते थे. సో ఈయన ముంబై నుండి ఇక్కడ ఈయన స్టిచ్చింగ్ ఫినిషింగ్ అంతా నచ్చి నేను తీసుకొని వచ్చినుండే అనమాట. అండ్ आप किधर करते थे भाई? ముంబై में. कितने साल से कर रहे? 10 साल से. 10 years నుండి ఫ్రమ్ లాస్ట్ 10 years నుండి చేస్తున్నాడు. ఈ స్టిచ్చర్ అంటే క్వాలిటీ వేరియేషన్ కూడా చాలా డీటెయిలింగ్ ఉంటుంది అనమాట కర్టెన్స్ది. సో ఇప్పుడు చూస్తే మీరు లాంగ్ ఫ్రేమ్ నుంచి చూసినా కూడా మీకు ఈ డీటెయిలింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో దీన్ని లాస్ట్కి ఐరన్ చేసి మనం కస్టమర్కి ర్యాప్ చేసింది ఏమన్నా ఉందా ఒకసారి చూపియరా? సో కస్టమర్కి ఫస్ట్ అంటే మొత్తం రెడీ అయిన తర్వాత నీట్గా ర్యాప్ చేసి దాన్ని కస్టమర్ ఇంటికి తీసుకొని వెళ్తాం. బిఫోర్ ర్యాపింగ్ మొత్తం ఐరన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఐరన్ బాక్స్. ఇది ఐరన్ బాక్స్. ఇది బిఫోర్ ర్యాపింగ్ ఇదంతా ఐరనింగ్ అయ్యి కస్టమర్ ఇంటికి వెళ్తుంది. కస్టమర్ ఇంటికి వెళ్ళే ముందు ఇట్లా ర్యాప్ చేసి పెడతాం. ఇట్లా
ఇట్లా ర్యాప్ చేసి పెడతాం, బిల్ నెంబర్ ఇవన్నీ రాసి డీటెయిల్స్ ఉంటాయి. ఇట్లా ర్యాప్ ఎందుకు చేస్తామంటే ఆ ఫాలోయింగ్ డీటెయిల్స్ కోసం, రైట్? అంతే కదా, ఆ ఫాలోయింగ్ డీటెయిల్స్ కోసం. ఇప్పుడు మీరు ఎన్ని ఏళ్ళు చేసారు కర్టన్స్లో? 25 ఇయర్స్ నుండి. యంగ్ కనిపిస్తున్నాను. ఇప్పుడు 25 ఇయర్స్ అన్నావు అనుకో, నేను యంగ్ కనిపిస్తున్నా, 25 ఇయర్స్ నుండి ఎట్లా చేస్తున్నాను అంటారు. సో ఏజ్ ఎంత మీది? ఏ ఏజ్లో స్టార్ట్ చేసారు? 19 ఇయర్స్ స్టార్ట్ అయిపోయింది కర్టన్స్. నైస్. సో ఈ మీరు కూడా ముంబై కదా? ఓకే. సో అందరూ ముంబై నుండి తీసుకొచ్చి బీకేపీ హోమ్స్లో అడ్డా జమాయించిన ఉండే. అండ్ చాలా బాగా చేస్తారు అనమాట వర్క్ కూడా. అంటే నేను ఇప్పుడు బయట లైక్ బాగా చేయరని కాదు, బట్ బయట కూడా బాగా చేస్తుండొచ్చు. బట్ మన దగ్గర ఏంటంటే స్పెషాలిటీ లైక్ ఫ్రమ్ లాస్ట్ 10 ఇయర్స్ కానీ 12 అంటే నేను తీసుకునే ప్రతి ఒక్కరు స్టిచ్చర్స్ కావచ్చు, మేకర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్డే ఉంటారు. సో దట్ ఫినిషింగ్ బాగా వస్తుంది, అంతకుమించి ఏం లేదు. అండ్ ఇట్లా ర్యాప్ చేసి మనం తీసుకెళ్ళి మనం అక్కడ కర్టన్స్ ఎగ్జాక్ట్లీ డ్రాప్ చేసుకుంటాం. ఆ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. అండ్ ఇప్పటిదాకా మన కర్టన్స్లో కంప్లైంట్ ఉండేనా? ఒక్కరు కూడా కంప్లైంట్. నేను నిజంగా చెప్తున్నా, సోఫాస్లో కంప్లైంట్ వచ్చి ఉండొచ్చు, బెడ్స్లో కంప్లైంట్ వచ్చి ఉండొచ్చు, డైనింగ్ టేబుల్లో కంప్లైంట్ వచ్చి ఉండొచ్చు. ఇప్పటిదాకా ఒక్క కనీసం సింగిల్ కంప్లైంట్ నాకు లేదు. ఇది కర్టన్స్లో. ఎగ్జాక్ట్లీ, కన్స్ట్రక్షన్ పైన అప్ అండ్ డౌన్ వాళ్ళ కన్స్ట్రక్షన్ ఏమైనా ఉంటే మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుండొచ్చు, కానీ ఇప్పటిదాకా అసలు కర్టన్స్లో చేసేస్తున్నాం. అసలు ఆ ప్రాబ్లమే రాదు. వాళ్ళ ప్రాబ్లం అయినా మనం రీసాల్వ్ చేసి ఇచ్చేస్తాం. అవును అవును. నైస్. బిజినెస్ రావాలి. యా యా. సో మనం అంటే బేసికల్గా మీకు అన్నీ చూపిస్తుంది దేనికంటే, నేను ఎవరికి ఇప్పుడు బయట ఏమంటారు, బయటకి థర్డ్ పార్టీకి ఇచ్చి నేను ఎప్పుడు చేపియను. బికాస్ ఈ స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలని ఒక చిన్న ఉద్దేశంతోనే వి వర్క్ ఆన్ లైక్ ఇన్ హౌస్ అనమాట అంతా. ఇప్పుడు రేపు పొద్దున ఏమైనా అయింది, కర్టన్స్ ఏమైనా అయింది, సోఫాస్ ఏమైనా అయింది, బెడ్స్ ఏమైనా అయింది, యూ కెన్ డైరెక్ట్లీ క్వశ్చన్ మీ. సో దట్స్ ద ఓన్లీ పాయింట్ ఐ వాంట్ టు షేర్ దట్ బీకేపీ హోమ్స్ ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ హౌస్. ఇప్పుడు నెక్స్ట్ వీడియో నేను మన బెడ్స్ కావచ్చు, డైనింగ్ టేబుల్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడ జరుగుతుందో చూపిస్తాను.